కిరీటము, నాలుగవదిగా జీవ కిరీటము, ఐదవదిగా మహిమ కిరీటము. అది ఆశ్చర్యమైనది. ఈ పెద్దల కిరీటాన్ని ఏమంటారంటే స్వర్ణ కిరీటము అని కూడా అంటారు. అనగా బంగారు కిరీటము అని అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. పెద్దలు ధరించిన కిరీటము బంగారు కిరీటము. పెద్దలు ధరించిన కిరీటము చాలా ప్రశస్తమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన 4వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక మాటను మనము ధ్యానం చేసుకుంటూ, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి అని ఆయన సన్నిధానములో ఆశతో ఉందాము. ప్రకటన 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని. ఆ 24 పెద్దలు సింహాసనమునందు సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసెనో. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాము. తల వంచండి. మహిమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతులని యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దల కిరీటము స్వర్ణ కిరీటము అని మాకు తెలియచేశావు. ఈ రోజున ఆ పెద్దలు ఎలాంటి వారు, ఎక్కడి నుండి వచ్చారో, ఆ కిరీటము స్వర్ణ కిరీటాలు ధరించుకుని ఎక్కడ వేశారో ఈ సత్యాలు మాకు తెలియచేసి మమ్మను కూడా ఈ లోకములో నిలవబెట్టి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు పిల్లారా, పెద్దలు జీవులు సృష్టికర్తకు ఎదుట మోకరించినటువంటి సందర్భము అది. పెద్దలు జీవులు సృష్టికర్త పాదాల దగ్గర వాళ్ళు ఎలాగున సాష్టాంగ పడ్డారు, ఎలాగున ప్రభువుని ఎదుట మేము ధరించిన కిరీటాలు నీకంటే గొప్పవు కాది అని దేవుని పాదాల మీద పడినటువంటి సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు భక్తులైన యోహాను ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల పవిత్రమైన వాటి ఎడల భయము భక్తి కలిగి ఉండటానికి దేవుడు ఒక సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూపించుచున్న సాదృశ్యము భూమి మీద బహుశా ఎక్కడ జరిగి ఉండేది కాదు. ఈనాడు భూమి మీద జరిగింది అంటే ఒకే ఒక్క దిక్కున జరిగింది. అది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమి చూశాడు అతడు? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఏమైతే చూశాడో చూసిన దానిని సార్వత్రిక సంఘానికి సాక్షిగా నిలబడ్డాడు. చూసిన దానిని చూచిన దానిని చూచినట్టే వ్రాస్తూ సార్వత్రిక సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్న తరువాత నీవు కూడా ప్రభు పాదాల దగ్గర నీ స్థితి ఏమిటో గ్రహించుకోవాలి. ఈ 24 పెద్దలు చేసిన పని ఏమిటో నువ్వు గ్రహించాలి. 24 పెద్దలు చేసినటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా మరచిపోకూడదు పిల్లారా. వారు చెప్పిన సాక్ష్యము,
వారు వివరించిన సాక్ష్యము, ఈ లోకములో నీవు తప్ప మాకు ఏదియూ అవసరం లేదన్నారు. దేవా, నీవు తప్ప మాకు ఏది అవసరం లేదు, నువ్వు తప్ప మాకు ఏది ఈ లోకంలో అనవసరమే, నీవుంటే చాలు. ఎంతో కష్టపడి సంపాదించారు కిరీటం, విలువలతో సంపాదించారు కిరీటాన్ని, పందెము రంగంలో నిలవబడి కిరీటాన్ని సంపాదించారు, ఆయాసముతో కిరీటాన్ని సంపాదించారు, బలమును సమకూర్చుకొని కిరీటాన్ని సంపాదించారు. ఎంత సంపాదించిన కిరీటాలను వారికి ధరింపచేసిన తరువాత వారు చివరికి ఏం చేస్తున్నారు? కిరీటాన్ని, ఈ కిరీటము చాలా విలువైనది, బంగారముతో పొదగబడింది, అపరంజితో పొదగబడింది, రత్నములతో పొదగబడింది. లోకములో ఈ కిరీటానికి ఉన్న విలువ దేనికి లేదు ప్రియులారా. అలాంటి కిరీటము వారి శిరస్సుల మీద పెట్టినప్పుడు, అలాంటి కిరీటము వారి శిరస్సులకు ధరింపచేసినప్పుడు అసలు వీళ్ళెవరు అని ప్రశ్న వచ్చింది. ఆమేన్. 24 పెద్దలు అసలు ఎవరు వీళ్ళు? ఈ 24 పెద్దలు ఎలాంటి వారు? ఈ 24 పెద్దలు ఎలాంటి జీవితాన్ని కలిగిన వారు అనేది మనం చూస్తున్నట్లయితే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువుదాము. 4వ అధ్యాయము 4వ వచనంలో, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానమైన సింహాసనము, అన్నిటికంటే శ్రేష్టమైన సింహాసనము ఒకటి వేయబడిందంట. ఆ సింహాసనము వేయబడినప్పుడు ఆ సింహాసనము చుట్టూ ఎన్ని ఉన్నాయంటండి? ఎన్ని ఉన్నాయంట? 24 సింహాసనం. అవి కూడా సింహాసనాలే, కాకపోతే ఇది ప్రధానమైన సింహాసనము. 24 ఉన్నటువంటి ఆ సింహాసనాలు బ్రాంచెస్ మాట, కొమ్మలు రెమ్మలు వంటివి. కొమ్మ చెట్టుకి పొద ఎలా ఉంటుందో, మొద్దు ఎలా ఉంటుందో, ఆ మొద్దు నుంచి ఏమొస్తాయి? కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటాయి. ఆ 24 పెద్దలు కూడా కొమ్మల వంటి వారును రెమ్మల వంటి వారును. ప్రియులారా, గమనించవలసింది ఏమిటంటే, ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. ఆ చెట్టు ఎప్పుడు కూడా బాహ్యముగా ఎండిపోయినట్టు కనబడుతుంది, బాహ్యముగా తన పొర ఊడిపోతూ ఉంటుంది, బాహ్యముగా అది చిగిరిగి పొరుతూ ఉంటుంది, బాహ్యముగా అది పగిలిపోతూ ఉంటుంది. కానీ దాని లోపల స్వభావము సజీవమైనది. ఆ జీవమును ఎవడు ఆపలేడు, ఆ జీవమును ఎవడు చంపలేడు, ఆ జీవమును ఎవడు తీసివేయలేడు. ఆ జీవము నుంచి వచ్చిన కొన్ని కొమ్మలు ఉన్నాయి, ఆ జీవము నుంచి వచ్చిన కొన్ని రెమ్మలు ఉన్నాయి. ఈ జీవము ఎంత ప్రశస్తమైనదో కొమ్మలు కూడా అంతే ప్రశస్తమైనవి. ఈ జీవము ఎంత పరిశుద్ధమైనదో రెమ్మలు కూడా అంతే పరిశుద్ధమైనవి. అంత ప్రశస్తమైనటువంటి కొమ్మలతో రెమ్మలతో ఉన్నటువంటి ఆ గొప్ప మొద్దును చూస్తున్నట్లయితే అది చిగురించే మొద్దు. అది ఏం మొద్దండి? అది ఏం మొద్దట? చిగురించే మొద్దు. క్రీస్తు అయితే దాని కొమ్మలు దాని రెమ్మలు ఎవరు అంటే విశ్వాసులై ఉన్నారు. మొద్దు చచ్చిపోతేనే విశ్వాసులు చచ్చిపోతారు. మొద్దు అని క్రీస్తు సజీవుడైతే రెమ్మలుగా కొమ్మలుగా ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎవరంట? సజీవులే. ఆమేన్ చెప్పండి. నువ్వు సజీవురాలవు, నువ్వు సజీవుడవు. దేవుడు నేను ఎప్పటికే మృతికి అప్పగించువాడు కాదు. దేవుడు నీ జీవితాన్ని నిలువబెట్టి నిన్ను సజీవులలో ఉంచి నీ నుండి సజీవమైన సాక్ష్యాన్ని, సజీవమైనటువంటి జీవితాన్ని, సజీవమైన బ్రతుకును ఇతరులకు చూపించటానికి నిన్ను సజీవునిగా ఉంచాడు. ఎంత సజీవునిగా ఉంచాడంటే, ఆయన కంటెను, ఆయన దేవదూతల కంటెను మనుషులను కొంచెము తక్కువగా చేసెను. ఆమేన్. ఎంతండి? ఆయన కంటెను. ఎవరి కంటెను? దేవుని కంటెను.
ఆయనను నిత్యము ఆరాధిస్తూ స్తుతిస్తున్నటువంటి దేవదూతల కంటేను నన్ను ఎంత చేశాడంటే కొంచెము తక్కువగా చేశాను. కొంచెము తక్కువగా చేశాడని వదిలిపెట్టలేదు సుమి. ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కొరకు ఆకాశమును చేసి ఇది నీదే అని చెప్పాడు. నీ కొరకు భూమిని చేసి ఇది నీదే అని చెప్పాడు. నీ కొరకు సముద్రములను, నీ కొరకు నదులను, నీ కొరకు కాలువలను, నీ కొరకు పచ్చని పొలములను, నీ కొరకు చెట్లను, నీ కొరకు ఆకాశ పక్షులను, నీ కొరకు నక్షత్రములను, నీ కొరకు జలచరములను సృష్టించి అవి నీవే అన్నాడు. కొంచెం తక్కువగా చేశాడని నేను కొంచెం తక్కువగా చూడలేదు కదా. నేను కొంచెం తక్కువగా చేశాడని నేను చిన్నగా చూడలేదు కదా. నేను కొంచెం తక్కువగా చేశాడని నేను పనికిమాలినవాడిగా చూడలేదు కదా. మరి ఎలా చూశాడు తెలుసా? ఈ సర్వ సృష్టి అంతటిని నీకు ఆస్తిగా ఇచ్చాడు. ఈ సర్వ సృష్టి అంతటికి నేను ఆస్తిక కర్తగా చేశాడు. ఈ సర్వ సృష్టి అంతటిని నేను ఏలుబడి చేయమంటున్నాడు. ఈ సర్వ సృష్టి అంతటిని అనుభవించమంటున్నాడు. ఈ సర్వ సృష్టి అంతటిని నువ్వు సంతోషించంటున్నాడు. కొంచెము తక్కువగా చేశాడని నువ్వు చింతపడుతున్నావేమో. ఈ సృష్టి సర్వమంతటిని కూడా నిన్ను అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ప్రియులారా, ఇది పొందటానికి, ఏది పొందటానికి? దేవుడు తన నోటి మాట చేత కలుగజేసిన దానిని నువ్వు పొందటానికి దేవుడట నిన్ను స్వతంత్రురాలిగా చేశాడు. నేను ఎలా చేశాడు? నువ్వు ఒక్కని కింద పని చేయనవసరం లేదు. నువ్వు ఒక్కనికి జీతగాడిగా ఉండనవసరం లేదు. ఒక్కనికి నువ్వు ఎవరుగా ఉండవసరం లేదు. నీవే యజమానివి, నీవే నాయకుడవు. నీవే దాన్ని అనుభవించాలి, నీవే దాన్ని పొందుకోవాలి. అలాంటి అనుభవాలు కలిగినటువంటి 24 పెద్దలను ఎలాగో వచ్చారు. వీళ్ళు ఎవరు అని చూస్తున్నాము ఇక్కడ మనము. వీళ్ళు ఎలాంటి వారు అని చూసాము మనము. వారు ఎలాంటి వారంటే 24 పెద్దలు కూడా తెల్లని వస్త్రములు వేసుకున్నారట. ఆమేన్. ఆదివారం నాడు ఏం వస్త్రాలు వేసుకోవాలి? ఆదివారం ఏ వస్త్రాలు వేసుకోవాలి? జిగేలు మంది వస్త్రాలు వేసుకోవాలా? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఏమనుకోకండి, టీచర్ గారు మా చిన్నప్పుడు గరపోళ్ళు వచ్చేవారు మా నూరు. వాళ్ళు ఎలా వచ్చేవారంటే ఎర్రచీర పచ్చచీర. ఏ చీర మీరు చెప్తలేదు. టీచర్ గారు ముందే చెప్పాను కదా ఏమనుకోకుండా అని. చెప్పండి, గరపోళ్ళు ఎలాగ వచ్చేవారమ్మా? ఎర్రచీర పచ్చచీర అని. దేవునికి స్తోత్రం. ఆయన చూడగానే మా సోదరుడు ఢిల్లీలో ఉన్న నాగేశ్వర గారు ఏమన్నది, అరే గర్ప్స్ వచ్చారని వాడు. ఎవరు? గర్ప్స్ అనేవాడు. బహువచనం మాట అది. ప్రియులారా, ఇప్పుడు వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్వతంత్రుని చేశాడు, ఆస్తిక కర్తలను చేశాడు, గొప్పవానిగా చేశాడు, ఉద్యోగస్తులను చేశాడు, వానర్స్ని చేశాడు, అనేకులకు అధిపతులను చేశాడు, నాయకుల్ని చేశాడు, ఒకరికి పెట్టేవానిగా చేశాడు, ఒకరి దగ్గర తెచ్చుకునే వానిగా చేయలేదు వాళ్ళని. ఆనాడు వాళ్ళు ఎర్రగా బొర్రగా ఇంకేది ఏయో కట్టుకున్నారేమో. ఈనాడు దేవుడు వారిని ఆశీర్వదించి పట్టు వస్త్రాలతో నింపాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు తల్లి. మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే. మేము ఎదగలేము, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరు లేరు, మాకు ఏదైనా పని ఇచ్చేవాడు లేడు, మాకు ఏదైనా ఉద్యోగం ఇచ్చేవాడు లేడు అని నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, విచారణ కలిగి ఉన్నావేమో. దేవుడు నువ్వు ఎక్కడ నిలబెడుతున్నాడంటే ఆస్తికి కర్తగా నిలబెట్టాడు. ఎక్కడ నిలబెట్టాడు? విచారించకనేమో, దిగులు పడగనివ్వు. నేను చిన్నదానినే, నా ఆస్తి చిన్నది, నా ఉద్యోగం చిన్నది, నా పని చిన్నది, నా భర్త చిన్నవాడు, నా భర్త అది, నా భార్య ఇది అని అనుకుంటున్నావేమో. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. తెల్లని వస్త్రములు వేసుకున్నటువంటి పరిశుద్ధుల యొక్క సమూహములు, తెల్లని వస్త్రములు వేసుకున్నటువంటి పరిశుద్ధుల యొక్క సార్వత్రిక సంఘములో దేవుడు నిన్ను అధిపతులుగా నిలబెడుతున్నాడు. ఎలా నిలబెడతాడు? అధిపతులంట, అధికారులుగా నిలబెడుతున్నాడు. దేవుడు నిన్ను గొప్పగా నిలబెడుతున్నాడు. ఎంతటి తెల్లని వస్త్రాలు వేసుకున్నారే వీళ్ళు ఎవరో? లోకమంతా మనల్ని చూసి ప్రశ్నించుకోవాలి, లోకమంతా మనల్ని చూసి
ప్రశ్నించుకోవాలి. సంఘాన్ని చూసి లోకం ప్రశ్నించుకోవాలి. సంఘము వేరు, లోకము వేరు. సంఘము పరిశుద్ధమైనది, సంఘము పవిత్రమైనది, సంఘము కడగబడింది, సంఘము దేవుని సొత్తు, సంఘమును దేవుడు నిర్మించుకున్నాడు, సంఘాన్ని దేవుడు కట్టుకున్నాడు. లోకమును కూడా కట్టాడు, లోకమును కూడా నిర్మించాడు, లోకమును కూడా ఏర్పరిచాడు. కానీ దేవుని ప్రేమలో నుంచి వేరైపోయింది, దేవుని కృపలో నుంచి తప్పుకుంది, దేవుని యొక్క ప్రేమలో నుంచి ఎడబాసింది, దేవుని ప్రేమలో నుంచి వద్దనుకుని వెళ్ళిపోయింది. కానీ నువ్వు మాత్రము నా యేసు రక్తముతో కడగబడినావు, నువ్వు యేసు రక్తముతో శుద్ధి చేయబడినావు, నువ్వు తెల్లని వస్త్రములు ధరించుకున్నావు. లోకమంట ప్రశ్నించుకుందంట, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వీళ్ళు ఎవరు? ఏమని ప్రశ్నించుకుంది? ఎంతటి మంచి వస్త్రాలు ధరించినటువంటి వీళ్ళు ఎవరు? వీళ్ళ నడక చాలా పరిశుద్ధముగా ఉంది, వీళ్ళ చూపు చాలా పరిశుద్ధముగా ఉంది, వీళ్ళ మాటలు చాలా పరిశుద్ధముగా ఉంది, వీళ్ళు ఎవరో అని ప్రశ్నిస్తుంటే దేవదూతలు జవాబు చెప్పారంట. ఎవరు చెప్పారంట? దేవదూతలు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? వీళ్ళు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా! ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? మహాశ్రమలలో నుండి వచ్చి ఉన్నారు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారండి? మహా దుఃఖములో నుంచి వచ్చారు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారండి? మహావేదనకరమైన సమయంలో నుంచి వచ్చారు వీళ్ళు. ఎక్కడో పనికిమాలిన స్థితిలో ఉంటే, ఎక్కడో దిగజారిపోయిన స్థితిలో ఉంటే, ఎక్కడో వేసారిపోయిన స్థితిలో ఉంటే, నా దేవుడు ఆ స్థితిలో నేను ఉండనివ్వకుండా ఏం చేస్తున్నారు తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకున్న గొప్ప యోగ్యులుగా దేవుడు ప్రపంచానికి నిన్ను నన్ను చూపిస్తాడు. అన్యుల ఇంటికి వెళ్ళిపోయేవాడు, అన్యులు వీళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, అన్యుల గృహాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. దాసులుగా ప్రార్థించాలి, హెచ్చించుకుని ప్రార్థించకూడదు. నీ హోదాని బట్టి ప్రార్థన చేయకు, నీకున్న బలాన్ని బట్టి ప్రార్థన చేయకు, నీకున్న జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేయకు. దేవుని నుంచి నువ్వు వేరే కాదు, ఆస్తి నుంచి వేరై, ఉద్యోగాల నుంచి వేరై, స్థితిగతుల నుంచి వేరై దేవుని సన్నిధిలో దాసుని వలె ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? దాసుడి వలెను దాసురాలి వలెను ప్రార్థించాలి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? మనకి లోకంలో బ్రతకటానికైనా జీవించటానికైనా ఏ యోగ్యత లేదమ్మా. ఏదైనా మనం కలిగి ఉన్నామంటే, ఏదైనా ఇక్కడ ఫలానది ఉంది అంటే, నువ్వు చదువుకుంటున్నావంటే, మేము ఎలాగ ఉన్నామంటే కేవలము యేసయ్య కృప. నేనంటూ ఏం సంపాదించుకోలేదు, మా తండ్రి కూడా నాకు ఏమి ఇవ్వలేదు. మా తండ్రి నాకు ఇచ్చిన ఇల్లు కూడా అది కూడా చిన్నదే. నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి కూడా పడిపోయేదే, అది శిథిలమైపోయేదే. అది బలమైన ఇల్లు కాదు, బలమైన ఇల్లుగా కట్టాడు, దాని ఆయుష్కాలం అయిపోయింది. బలమైన గోపురము వలె కట్టాడు, దాని ఆయుష్కాలం అయిపోయింది. బలమైన గుమ్మమును నిలబెట్టాడు, చెదపట్టేసింది. బలమైనటువంటి గొప్ప మరి రూపు వేశాడు, అది కూడా చెదపట్టేసింది. అది కూలిపోయిందమ్మా. ఒంటరిని అయిపోయాను, వీధిన పడిపోయాను, ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను. ఈ లోకంలో ఆదరించేవారు లేరు, ఈ లోకంలో కౌగలించుకునేవారు లేరు, రాను ఒక ముద్ద పెట్టేవారు లేరు. అలాంటి సమయంలో చనిపోదామనుకున్నా నేను, మరణిద్దామనుకున్నా నేను, నా యేసయ్య పట్టుకుని లాగుతూ ఉన్నాడు, నా యేసయ్య పట్టుకుని గట్టిగా లాగుతూ ఉన్నాడు. ఆ బలాన్ని నుంచి విడిపించుకుందామని, ఆ బలాన్ని తప్పించుకుందామని, ఆయన నుంచి వేరైపోదామని, ఆయన నుంచి తప్పుకుందామని చెప్పి నా బలమంతటిని ఉపయోగించినా కానీ ఆయన వేలు కొనలతో నన్ను లాగి ఈ స్థితిలో నిలబెట్టాడమ్మా. ఇది మన స్థితి. నీ బిడ్డలకు కూడా అది చెప్పాలి. నీ కష్టం ఏమిటో నీ బిడ్డలకు చెప్పు. నీ బిడ్డలు ఎలా అన్నం తింటున్నారో చెప్పు. నీ బిడ్డలకు దుస్తులు ఎలా వచ్చాయో చెప్పు. నీ బిడ్డలకు మంచి బ్యాగులు ఎలా వచ్చాయో చెప్పు. నీ బిడ్డలు ఎలా చదివిస్తున్నావో చెప్పు. నీ కష్టాన్ని చెప్పకపోతే నీ బిడ్డలు నీ కష్టాన్ని చులకనగా చూస్తారు. నీ బిడ్డలు నీ కష్టాన్ని బయట చెప్పలేరు. నీ బిడ్డలు బయట చెప్పలేరు. మీ డాడీ ఏం చేస్తాడంటే కూలి పనికి వెళ్తాడని చెప్పడు. మీ డాడీ ఏం చేస్తాడు అంటే వ్యవసాయం చేస్తాడని చెప్పడు. నీ డాడీ ఏం చేస్తాడు అంటే తాపీ పని చేస్తాడని చెప్పడు. ఎందుకో తెలుసా? వాడు ఇమేజ్ దెబ్బతింటుందని. కానీ నీ కష్టాన్ని నీ బిడ్డలకు చెప్పినప్పుడు, నీకున్న కష్టాన్ని నీ బిడ్డలకు చెప్పినప్పుడు, నీకున్నటువంటి బాధ అంతా నీ బిడ్డలకు చెప్పినప్పుడు, అప్పుడు సొసైటీలో నీ బిడ్డ ఏం చెప్పుకుని తెలుసా?
నా తండ్రి కూలి పని చేసుకుంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహాశ్రమలు ఎక్కడి నుంచి రావాలి? నువ్వు ఆస్తికర్తగా ఉండాలి అంటే, తెల్లని వస్త్రాలు వేసుకుని ఉండాలంటే, మహాసింహాసనం దగ్గర నీవు ఒక సింహాసనం మీద కూర్చోవాలంటే మహాశ్రమలలో నుంచి రావాలి నువ్వు. ఆఫ్రికా దేశంలో ఒక మంచి విశ్వాసి ఉన్నాడు. అతని పేరు శాంసన్. శాంసన్ చాలా మంచి విశ్వాసి. ప్రతిదానికి దేవునిపై ఆధారపడతాడు. తన సొంత నిర్ణయం తీసుకోడు. దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడు వాక్యము ద్వారానైనా, సంఘముల ప్రసంగం ద్వారానైనా, తన ప్రార్థనల దర్శనం ద్వారైనా ఏదైనా సెలవిచ్చినప్పుడు మాత్రమే చేస్తాడు. ఒక పర్యాయము తన భార్య కాయిల పడి చనిపోయింది. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఇది మీరు జాగ్రత్తగా వినాలి తల్లిదండ్రులు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. తల్లులారా, నీ భర్త కష్టాన్ని మీ బిడ్డలకు చెప్పండి. నీ భర్త కష్టాన్ని నీ బిడ్డలకు చెప్పకపోతే నీ భర్త నీవు నీ బిడ్డలకు విరోధులైపోతారు. స్టేటస్ మెయింటైన్ చేస్తాడు. వీళ్ళ నా తల్లిదండ్రులు అని చెప్పడు. వీళ్ళ కష్టపడిన చదివించారు అని చెప్పడు. వీళ్ళ చెమటూర్చిన చదివించారని చెప్పడు. వీళ్ళ భూమి మీద మట్టనక, రాయనక, ధూళనక, దుమ్మనక నన్ను చదివించారు, కష్టపడి చదివించారని చెప్పడు. నీ పిల్లలకు అది తెలియచేయాలి. భార్య కాయిల పడి చనిపోయింది, రోగం వచ్చి చనిపోయింది, జబ్బు చేసి చనిపోయింది. తనకేకైక ఒకే ఒక కుమార్తె ఉంది. చాలా పేదరికంలో ఉన్నాడు. నువ్వు కొంచెమైనా తన భార్య కొరకు ఖర్చు పెట్టేస్తాడు. సంఘానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. మంచి విశ్వాసి. తినడానికి భోజనం కూడా లేదు. పాస్టర్ గారు ఎప్పుడైనా కొంచెం ప్రతిరోజు గింజన్నం తింటున్నాను, నేను ఇది బాగాలేదని అంటలేదు డాడీ, ఇది మంచిగానే ఉంది, కానీ ఎందుకో ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది అన్నది. కుమార్తె కొరకు ఏమి చేయని అభాగ్యుడు. కుమార్తెకు చికెన్ తెచ్చివ్వండి, అమ్మా తినమ్మా చెప్పలేనటువంటి అభాగ్యుడు. అయ్యో నా కూతురు అడిగిందే, అదే నీ కూతురు నిన్ను అడిగితే ఆకాశం మీద ఉన్న దాన్ని తీసుకొచ్చి పెడుతున్నావు. అదే నీ కుమారుడు పెడితే రంగు రంగుల రుచికరమైనవి ఎన్నో పెడుతున్నావు నువ్వు. కానీ నీ కుమారుడికి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నీ తిరిగేవాడిగా పెంచుతున్నావేమో, నీ కుమారుడు అటు ఇటు వెళ్ళిపోయేవాడిగా పెంచుతున్నావేమో. నీ కష్టాన్ని తెలియచే నీ కుమారుడికి ఆ తల్లి అడుగుతుంది, డాడీ ఈరోజు చికెన్ తినాలి డాడీ, ఆశతో ఉన్నాను డాడీ. రోజు గంజి తాగి 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 నా నోరు ఏదో అయిపోతుంది అయ్యా, నేను చికెన్ తినాలి అని తండ్రిని అడుగుతున్నప్పుడు తండ్రి కుమార్తెను పట్టుకుని ఏడ్చాడు. ఏమి చేయలేని స్థితి, ఏమి చెప్పలేని స్థితి, ఏమి ఇవ్వలేని స్థితి. ఎక్కడికైనా వెళదామంటే కూతురు ఒంటరైపోతుంది, ఎక్కడికైనా కష్టపడి పని చేద్దామంటే నా కూతురు ఏమైపోతుందని చెప్పి కూతుర్ని కంటికి రెప్పలా కాల్చి కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కనీసం స్టవ్ కూడా లేదండి నా ఇంట్లో. బయట వాకల బయటకు వచ్చి మూడు రాళ్ళు పెట్టి బయటికి వెళ్ళి కొన్ని కట్టెలు ఏరుకొచ్చి దాన్ని ముట్టించి దాని మీద కూర వండేటంత పాత్ర పెట్టి దానికి సగం పైగా నీళ్లు పోసి కుమార్తె చూస్తూ ఉంది. అమ్మ లోపలికి వెళ్ళి ఇంకో చెమ్మ నీళ్ళు పట్టరాలని చెప్పేసి ఏం చేశాడంటే అందులో 4 రాళ్ళు వేసి ఆ 4 రాళ్ళను ఆ నీళ్ళలో వేసి మూతేసేసాడు. అమ్మ నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తానే అన్నాడు. బయటికి వెళ్ళినట్టు వెళ్ళాడు, కానీ ఇంటి వెనకాల ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పాత్రలో రాళ్ళు ఉన్నాయి ప్రభువా, పాత్రలో రాళ్ళు ఉన్నాయి. నా కుమార్తె అడిగితే నేను ఇవ్వలేకపోతున్నాను, నా బిడ్డ అడిగితే నేను ఇవ్వలేకపోతున్నాను. రాళ్ళు వేసిన సంగతి, నీళ్లు వేసిన సంగతి, ముట్టించిన సంగతి, రాళ్ళు పొయ్యి కింద పెట్టిన సంగతి కుమార్తె లోపల ఉంచి చూస్తూ ఉంది. అయ్యో నా తండ్రి ఎంత కష్టపడుతున్నాను అడిగినందుకే కదా నేను తప్పు చేశాను. నా తండ్రి ఏది పెడితే అది తినలేకపోయానే, నా తండ్రి ఏది పెడితే తినడానికి నా మనసు ఎందుకు రాలేదు? అపవాది నన్ను దోచుకుందేమో, అపవాది నా మనసు ప్రేరేపింపచేసిందేమో. నా తండ్రి ఈ స్థితి కలిగి ఉండడానికి ఏమో కారణం నాకు తెలియదు, కానీ నా తండ్రికి ఇంక వద్దని చెబుతాను. చికెన్ వద్దు, ఏమో వద్దు, తండ్రి నీకు నాకు ఏముంటే అదే తిందాము, అదే త్రాగుదామని నిర్ణయం చేసుకుంది. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు.
మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ప్రభువా, నేను నీ వైపుకే తిరిగి ఉన్నాను. ఈ లోకంలో నాకంటే ఎవరు లేరు. పట్టెడు అన్నము పెట్టేవాడు లేడు, ముద్ద అన్నము పెట్టేవాడు లేడు. నా జీవితం అంతా ఇలాగైపోయింది. నా కుమార్తె అడిగినప్పుడు, నా బిడ్డ అడిగినప్పుడు, నా బిడ్డకు ఏ రుచికరమైన పదార్థం పెట్టలేని నిస్సహాయ స్థితులను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. కట్టెలు మండుతున్నాయి, నీళ్లు మరిగిపోతూ ఉన్నాయి. ఉదయం 10 గంటలకు అంటించాడు. మధ్యాహ్నం 2 అయిపోతుంది. కుమార్తె లోపల నడుతుంది. డాడీ, ఎక్కడున్నావు డాడీ? ఆకలి అయిపోతుంది డాడీ, నేను చూడలేకపోతున్నాను, సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను, నేను వెయిట్ చేయలేకపోతున్నాను డాడీ, నా ఆకలి ఆకలి అని ఆ లోపల కుమార్తె ఏడుస్తుంటే బయట తండ్రి శాంసన్ ఆర్తనాదాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కుమార్తె ఏడుపును గ్రహించిన తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇక ఎంతసేపు ప్రార్థన చెయ్యను ప్రభువా, నా ప్రార్థన ముగిస్తున్నాను, నా కుమార్తె దగ్గర వెళ్ళిపోతానయ్యా. నా కుమార్తె బాధ, నా కుమార్తె ఆకలి, నా కుమార్తె అరుపులు నేను చూడలేను, నేను వినలేనని చెప్పి బిడ్డ ఎత్తుకు వెళ్ళిపోయి బిడ్డని ఎత్తుకుని కౌగులించుకుని దేవుణ్ణి ఇద్దరు సారాలు చేస్తున్నారు. వారి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోకి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి నివాసం ఉన్న ప్రాంతంలోనికి పెద్ద బెంచ్ కారు వేసుకుని ఒక ఆయన వచ్చాడు. పెద్ద బెంచ్ కారు వేసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూటికి లేని వాళ్ళే. కానీ శాంసంలాగా ప్రార్థన చేయలేదని వాళ్ళు. ఆయన కారు ముట్టేశారు. ఎందుకో తెలుసా? మాకేదైనా పెడతావా, తిందామని చూస్తున్నామని. సరే, అందరికీ పెడతాను. ఇక్కడ శాంసన్ అనే వ్యక్తి ఉండాలి. ఎక్కడ ఉన్నాడన్నారు. ఈ శాంసన్ మీకు ఎలా తెలుసు? మీ బంధువా? కాదు కదా. మీ స్నేహితుడా? కాదు కదా. నీ హోదా వేరు, మా హోదా వేరు. అతని పేరు ఎలా పిలుస్తున్నావు అంటే, తెల్లవారుజామున పరిశుద్ధాత్మదేవుడు నన్ను దర్శించాడు. ఏ ప్రాంతంలో శాంసన్ ప్రార్థన చేస్తున్నాడు, ఏ పాక వెనకాలైతే ప్రార్థన చేస్తున్నాడు, ఎలాంటి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, మట్టిలో మోకరించాడు, మట్టిలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, మట్టిలో రోదన చేస్తున్నాడు. పరలోకమందున తండ్రి వైపుకు తిరిగి, ప్రభువా తండ్రి, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆధారమని దేవునికి మొర్రపెట్టుచున్నాడు. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, యేసయ్యా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. వేదనతో ప్రార్థించాడు, కన్నీటితో ప్రార్థించాడు. గొప్ప వ్యక్తి, గొప్ప ధనవంతుడు. పెద్ద కారు వేసుకొచ్చాడు. ఆయన కారు చుట్టూ పేదవాళ్ళందరూ ముగేశారు. మీ దగ్గర ఏదైనా రొట్టె ఉంటే పెట్టండి, మీ దగ్గర ఏదైనా ఉంటే పెట్టండి. మా బిడ్డలు ఎంతో ఏడుస్తున్నారు, ఆకలి తలమటించిపోతున్నారు. కానీ ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఇక్కడ శాంసన్ ఉండాలి ఎక్కడ? వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. మాకు పెట్టిన శాంసన్కి పెట్టండి. లేదు. ఒక పాక వెనకాల దుమ్ములో ధూళిలో ఏ విధమైన సదుపాయం లేకుండా అతను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నాకు చూపించాడు, నేను అతను కలవాలి. వీళ్ళందరూ కోపం వచ్చింది. అక్కడ ఎక్కడ ఉంటారు చూసుకోండి అని చెప్పి వీళ్ళందరూ కారు దగ్గర ఆగిపోయారు. కారులోంచి ఒక సూట్ కేసు తీసుకుని ఆయన వెళ్ళాడు. ఇక్కడ శాంసన్ అంటే ఎవరు అని అడిగాడు. శాంసన్ పాకలో ఉన్నాడు. కుమార్తె బయటకు వచ్చింది. మీరెవరు అని అడిగాడు. ఇక్కడ శాంసన్ అంటే ఎవరు అంటే, మా డాడీ అండి అని చెప్పింది. అవునా, మరి నువ్వెవరు అంటే, నేను మా డాడీకి కూతురిని. మరి మీ డాడీ ఏడంటే, మేము లోన ఆరాధన చేసుకుంటున్నాము. పద అని చెప్పి ఆయన సూట్ కేసు తీసుకువెళ్ళాడు. సూట్ కేసు తీసుకెళ్ళిన తర్వాత, అంత గొప్ప వ్యక్తి, చాలా ధనవంతుడు, చాలా గొప్ప యోగ్యుడు, ఎంత గొప్ప వ్యక్తి మన ఇంట్లోకి వస్తే కూర్చోవడానికి ఏమీ లేదు అని శాంసంగ్ బాధపడుతున్నాడు. అయ్యా,
ఇంత గొప్ప వ్యక్తిని పంపించావు, కానీ కూర్చోవడానికి నా దగ్గర ఏమీ లేదే, కూర్చోవడానికి ఏమి వేయడానికి నా దగ్గర పరజా కూడా లేదే, అయ్యో అని చెప్పి బాధపడుతున్నాడు. వచ్చిన ధనవంతుడు అన్నాడు, శాంసన్ ఇక నీ విచారించవద్దు, దేవుడు నీ కొరకు నన్ను నియమించాడు. చప్పల కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి చెప్తున్నాడు, నీ కొరకు దేవుడు నన్ను నియమించాడు. ఇంతటి తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చారు అయ్యా, మీరు కోట్లు వేసుకుని వచ్చారు, బూట్లు వేసుకుని వచ్చారు, విలువైన కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చారు, విలువైన డ్రెస్సు వేసుకుని వచ్చారు అయ్యా, నీ ముందు నేను ఆపాటి వాడిని అని చెప్పి సాష్టాంగ పడుతున్నాడు శాంసన్. అతని చెయ్యి పట్టి లేవనెత్తి సూట్ కేసు తెరిచి తన కుమార్తెకు తనకు ఒక పలావు ప్యాకెట్, చికెన్తో ఉన్నటువంటి పలావు ప్యాకెట్ విప్పి, ఇది నీ కొరకు, నీ కుమార్తె కొరకు. కూతురు ఏమడిగింది తండ్రిని? ఏమడిగింది? చికెన్ కావాలి డాడీ, రోజు ఈ గంజి తాగి నేనేదో అయిపోతున్నాను, నేను చికెన్ తినాలని ఆశపడుతున్నానని అడిగింది. కానీ తండ్రి దేవునికి మొరపెట్టాడు ఇవ్వలేక. కానీ దేవుడు ఎవరిని పంపించున్నాడు? ఒక రిచ్ మ్యాన్ పంపించాడు, ఒక ధనవంతుని పంపించాడు. తండ్రి కష్టాన్ని ఎరిగిన కుమార్తె తండ్రితో పాటు దేవుని స్తుతించింది. తండ్రి కష్టాన్ని ఎరిగిన కుమార్తె తండ్రితో పాటు తన దేవాది దేవుడైన క్రీస్తుని ఆరాధన చేసింది. కుమార్తె తండ్రి చేసిన ఆరాధనకు ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని పంపించాడు. చాలా కొన్ని నెలలకు సరిపడగా సరుకులు తెచ్చాడు, అవన్నీ ఆయనకి ఇచ్చేసాడు. సూట్ కేసులో కొన్ని $100 అక్కడ ఉన్నాయి. శాంసన్ అన్నాడు, తినడానికి ఉన్నవన్నీ నాకు చాలండి, ఈ డబ్బులేమి నాకు వద్దు అన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, ఈ డబ్బు నీకు మంచి ఇల్లు కట్టుకోవటానికి, మంచి కారు కొనుక్కోవటానికి, ఇక్కడ పేదలందరికీ నువ్వు సువార్త చెప్పి ఇక్కడ సంగమగా ఉంటే నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మంచి ఇల్లు కట్టాడు. కుమార్తె పెద్దదయ్యింది. తండ్రితో చెప్తుంది, ఇంత మంచి ఇల్లుని ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామని అక్కడ సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘమంతని సమకూర్చి ఆ గొప్ప ధనవంతుడికి ఫోన్ చేసింది, అయ్యా మీరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే మేము లోపలికి వెళతాము. వెంటనే ఆయన వచ్చి ఎంత మంచి కూడా ఇల్లును కట్టుకున్నాడో చూసి ఆనందింపచేసి, ఎలాంటి ఇల్లు నాకు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ ఇంటిలో కూడా నువ్వు చేసేటువంటి ఆరాధన లేదు, ఏ ఇంటిలో కూడా లేదు. నాకున్నదంతా నా బిడ్డలకి ఇచ్చేసి నేను నీతో పాటు నివాసం చేయటానికి నేను కూడా వచ్చేస్తానని కారు తీసుకెళ్ళి కారు ఇచ్చేసి ఒక సైకిల్ తొక్కుకుంటూ పేదవాడిగా ఆరాధన చేయటానికి పేదవాని ఇంటికి వచ్చాడు. క్రీస్తు పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంతటి తెల్లని వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతటి తెల్లని వస్త్రాలు ఎలా ధరించుకున్నావంటే మహాశ్రమలలో నుంచి. ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమలో, నీకున్న శ్రమ, నువ్వు కష్టపడుతున్న శ్రమ, నువ్వు కన్నీళ్లు కారుస్తున్న శ్రమ, నువ్వు చెమట కారుస్తున్న శ్రమ, నీ చెప్పులు అరిగిపోతుంటే, నీ తల మాసిపోతుంటే, విస్తరించి ప్రయాణం చేసి కష్టపడి పని వచ్చి నీ బిడ్డలకు సమకూరుస్తున్నావే, అది చెప్పాలి నీ బిడ్డకే. ఏం చెప్తున్నావు నీ బిడ్డకి? ఏం చెప్తున్నారా మీ బిడ్డలకు? శాంసన్ తన బిడ్డకు చెప్పుకుంటున్నాడు, మనం దేవునిని ఆరాధించడం తప్ప మనకేది రాదు. దేవుని స్తుతిస్తే ఈ రాళ్ళే చికెన్ అయిపోతాయమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. పొయ్యి మీద పాత్ర అలాగే ఉంది, రాళ్ళు అలాగే ఉన్నాయి. దేవుడు చాలా విలువైన భోజనాన్ని పంపించాడు. ఆ రోజుకి కాదండి, కొన్ని తరాలకు సరిపడగా దేవుడు వారికి భోజనం సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హోదా మనం గొప్పగా భావించడానికి కాదు, ఈ ధన్యత గొప్పగా భావించడానికి కాదు, సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి. అందుకే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఈ లోకంలో జీవింపచేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? శాంసన్ చేసిన ఆరాధన నువ్వు చేయాలి. శాంసన్ చేసిన ఆరాధన నీ ఇంట్లో ఉండాలి. శాంసన్ చేసిన ఆరాధన నీ ఇంట్లో ఉంటే, నీ బిడ్డలకు ఉంటే, నీ ఇంటిలో ఏ కొదువ కనిపించదు,
ఏ లోటు కనిపించదు, నీ ఇంట్లో ఏ తెగులు కనిపించదు, నీ ఇంట్లో ఏ రోగము కనిపించదు. నీ బిడ్డల చదువులు బాగుంటాయి, నీ బిడ్డల ఉద్యోగాలు బాగుంటాయి, నీ బిడ్డల వ్యాపారవేత్తలు అవుతారు, నీ బిడ్డల కంపెనీలకు సీఈఓలు అవుతారు, నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకో తెలుసా? నీ బిడ్డలతో నీవు చేసిన ఆరాధన అంత గొప్పగా తీసుకువెళ్తుంది. అంత గొప్పగా తీసుకువెళ్ళిన దేవునికి నీవెప్పుడు కూడా ఎలా ఉండాలంటే కృతజ్ఞురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని పిల్లారా, ఈ రోజున నీ జీవితం, నీ ఆత్మీయ జీవితంలో బిడ్డలో కలిగిన ప్రతి తల్లి తండ్రి మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉందో చూసుకోండి. మీ బిడ్డల యొక్క జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. నీ కుమారుడు చర్చకు వెళ్తున్నాడా? నీ కుమార్తె చర్చకు వెళుతుందా? నీ ఇంట్లో కోడలు, నీ ఇంట్లో అల్లుడు క్రైస్తవులేనా? ఎవరు విశ్వాసులై ఉన్నారో ఒకసారి యోచన చేయండి. ఒకవేళ వివాహము కానీ నీ బిడ్డల కుమారులు ఉంటే గనక, నీ బిడ్డలు వివాహము కానీ ఆడబిడ్డలు ఉంటే గనక, ప్రతి తల్లి తండ్రి ఈరోజు చెప్పినటువంటి వాక్యము నీ బిడ్డలకు బోధించండి. నీ బిడ్డలు ఎప్పుడు కూడా తప్పిపోరు, నీ బిడ్డలు ఎప్పుడు కూడా జారిపోరు, నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఈ లోకంలో నుంచి వేరుగా ఉండరు, దేవునికి విరోధముగా ఉండరు, దేవుని ఎదుట పాపము చేసి దేవుని ప్రేమను పోగొట్టుకోరు. పరిశుద్ధులై ఉండి పవిత్రతను కాపాడుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఎదుట నమ్మకముగా ఉంటారు. నీ బిడ్డల్ని అలా తయారు చేసే బాధ్యత ప్రతి తండ్రిది, ప్రతి తల్లిది. నీ బిడ్డ తప్పు చేస్తున్నాను తెలుసుకుని వదిలేస్తున్నావు, నీ బిడ్డ పాపం చేస్తున్నాను తెలుసుకుని వదిలేస్తున్నావు, నీ బిడ్డ లోకంలో పడిపోయిన తెలుసుకుని వదిలేస్తున్నావు. వాని పతనానికి కారకురాలుగా నువ్వు ఉండకండి, వాని పతనానికి కారకులుగా మీరు ఉండకండి. వాని యొక్క జీవితము ఆశీర్వదించబడాలని ప్రార్థనలోకి నడిపించండి, ఆరాధనలకు నడిపించండి. నీ భర్త నీకు సహకరించకపోవచ్చు, నీ భార్య నీకు సహకరించకపోవచ్చు, దేవునికి మంచి ఆయుధం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ప్రార్థన. శాంసన్ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. శాంసన్ ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థించాడు. శాంసన్ ఏం చేశాడు? కన్నీళ్లతో ప్రార్థించాడు. శాంసన్ ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. శాంసన్ ఏం చేశాడు? దేవాని చిత్తం ఏమైందో అదే జరిగించు. నా కుమార్తె నేను ఈ పూట పస్తులుంటాం, ఇదేమో కొత్త కాదు మాకు, ఈరోజు కొత్త అనుభవమే కాదు, ఈరోజు కొత్త కాదు. ఆకలితో ఉన్నాం, ఎన్నో దినాల నుంచి దాహంతో ఉన్నాం, ఎన్నో దినాల నుంచి ఏమీ లేని వారైపోయాము. ఈ రోజున ఈ స్థితి కలిగి ఉన్నామంటే కేవలం నీ కృప. శాంసన్ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ రోజున నీవు ఒక భర్త, ఒక భార్య, తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ ఇంట్లో కూడా శాంసన్ చేసిన ఆరాధన చేయండి. జలప్రళయంలో ఈ భూమిని అంతటిని నింపేయటానికి దేవుడు ఆకాశపు తూములను తెరిచాడట. దేవుడు నీ జీవితాన్ని కూడా, ప్రభు నీ బ్రతుకును కూడా, ధన్యత గల నీ జీవితాన్ని ఆశీర్వదించటానికి ఆశీర్వాదకరమైన తూములను నీ కొరకు తెరుస్తాడు. అవి పొందటానికి సిద్ధంగా ఉండి ఆరాధన చేయండి. ఒకవేళ నీ బిడ్డలు పొరపాటును తప్పిపోయారేమో, ఒకవేళ నీ బిడ్డలు పొరపాటున లోకంలో కలిసిపోయారేమో, పొరపాటు నీ లోకంలో నీవు నీ బిడ్డల జీవితంలో నువ్వు నిర్లక్ష్యం చేసావేమో, నీ బిడ్డలకు కష్టం తెలియకుండా అన్నీ ఇచ్చి పెంచావేమో. మంచిది, నీ బిడ్డలను లోటుతో ఉంచమను, నీ బిడ్డలను ఆకలితో ఉంచమను వాక్యం చెప్పడం లేదు. కానీ ఎంత తృప్తిగా నీ బిడ్డలు భోజనం చేశారో ఆ తృప్తి ఎలాగ వచ్చిందో నీ బిడ్డలకు తెలియచేయండి. దేవుడు నీ గృహమందు గొప్ప కార్యాలు చేస్తాడు. నీవే ఒక సాక్ష్యం, సంఘములో ఉంటావు, ప్రజలకు నీవే ఒక సాక్ష్యం. సరి చేసుకుందాం. మహాశ్రమలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, మేలు జరగటం లేదని, ఈ లోకంలో నాకు జీవితంలో స్వస్థత లేదని, ఈ లోకంలో నా బ్రతుకునందు ఏ యొక్క సదుపాయం లేదని నువ్వు దుఃఖపడుతున్నావేమో. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి, నీ దుఃఖ దినములు మాపైపోతున్నాయి, నీకు దుఃఖ దినములు దూరం అయిపోతున్నాయి. దేవుడు సకల సమృద్ధితో నిన్ను, నీ భర్త, నీ బిడ్డలు నింపబోతున్నాడు. శాంసన్ వంటి ఆరాధన చేయండి, శాంసన్ వంటి ప్రార్థన చేయండి, శాంసన్ వల్ల కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయండి, శాంసన్ వల్ల నీ కష్టమేమిటో నీ బిడ్డలకు తెలియచేయండి. నీ కుటుంబం, నీ ఇల్లు ఒక ఆరాధన కేంద్రంగా మార్చండి.
దేవుడు గొప్ప ధన్యత ఇచ్చునుగాక. తల వంచండి, ప్రార్థించుకుందాము. ప్రభువా, మహిమ ప్రభావములతో కిరీటాలు ధరింపచేసిన యేసు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడావయ్యా. ఒక భక్తుడు, ఒక విశ్వాసి చేసిన ప్రార్థన, తెల్లని వస్త్రములు ధరించాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆకలి బాధలు, ఎన్నో రోదనలు, ఎన్నో ఆకలి కేకలు వేసి ధరించడానికి వస్త్రం లేక, ఉండడానికి ఇల్లు లేక, పండుకోవడానికి మంచం లేక, త్రాగడానికి నీళ్ళు లేక ఆరాధన చేశాడు. దేవునితో పోరాటం చేశాడు. ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చాడు. ప్రభువా, నేను నా భార్య, నేను నా భర్త, ఓ సంసన్ వలె మేము కూడా మొర్రపెట్టి, దేవా నా బిడ్డలతో మొర్రపెట్టి ఆరాధన చేస్తే ఈరోజు విన్న వాక్యము నా జీవితంలో నెరవేర్చి సంఘములో నన్ను కూడా సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,